అవిశ్వాసం ఒక ఖైదీలాగా మనల్ని చేస్తుంది. అవిశ్వాసం మనల్ని బందీగా చేస్తుంది. అవిశ్వాసం మన జీవితంలో చింతను కలిగిస్తుంది. అవిశ్వాసం మన జీవితాల్లో అనేక పరిస్థితులకు కలవరాలు కలగజేస్తుంది. అవిశ్వాసం మన జీవితాల్లో నెమ్మదినున్నదో, అవిశ్వాసం మన జీవితాల ప్రశాంతత ఉన్నదో, అవిశ్వాసం వల్ల మన జీవితంలో నష్టపోతాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది, మీరు దేవుని తట్టు తిరగండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని విశ్వాసం ఉంచితే ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమిటి విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. సమస్త విషయాల్లో దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. మనుషుల మీద ఆధారపడతాం, లోకం మీద ఆధారపడతాం, అధికారుల మీద ఆధారపడతాం, వైద్యుల మీద ఆధారపడతాం, కానీ దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, మన చింతలన్నిటిని కూడా మనం దేవుని బలిపీఠం మీద పెట్టినప్పుడు, విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు ఆయన మనల్ని విడిపించేవాడు, తప్పించి రక్షించేటువంటి గొప్ప దేవుడు ఆయన.